పాలు కల్తీ, నీళ్లు కల్తీ, పసుపు కల్తీ, కుంకుమ కల్తీ, ఆఖరికి మనిషి మెదడు కల్తీ. అందుకే ఈ చెరువు కల్తీ కల్తీ. కాకి శోకము తీసే చెరువు, అయ్యో కంట నీరు పెట్టే చెరువు. ఓ అధికారులారా మీకు సోయి లేకపాయనా, ఈ కాలి బాటనా విచ్చలవిడిగా ఏమిటి బస్సులు, ఏమిటి పార్కింగు, ఎక్కడా మీరు ఆగమైపోయిండ్రు. మీ మనసు అత్తగారింటికి పోయేను. ఇట్లా ఉంది కథ. కూకట్పల్లి ఐడియల్ చెరువులో జరుగుతున్న భాగవతం ఏందో మీకు ఇప్పి చెప్తా, చూస్తూనే ఉంటుంది బిగ్ టీవీ. కాదా పిల్ల, నువ్వు కూడా కావలే ఉండవు. షర్లో చెత్తేస్తుంటే ఏం అంటలేవు అలానే? ఎందుకన్నా మేము ఉంటే మేము ఎందుకు ఏంది అని అసలు నేను లేనప్పుడు వస్తాను. నేను అన్నం ముందరే వేసిపోతుర్రు. నేను ఆడ ఉన్నా వచ్చే వాళ్ళకి పడేసిపోతున్నాడు. వేసుకుంటారే నీ అన్యాలం పాడైపోతుంది. చెరువులా చెత్త తీసుకొచ్చి షర్లు వేసిపోతున్నావు. లక్ష్మీ పూజ చేసిన పూలు పూలా? మరి ఇప్పుడు నువ్వు పూల అని నువ్వే వేస్తీవి. అలా అక్కడ చూడు, అలా మూటలు చూడు ఎట్టగా నీళ్ళ బాటిళ్ళు, ప్లాస్టిక్, చెత్త, సేదారం ఇట్లా వేస్తే తాత ఈడికే గాలి కలుషితమయ్యింది, నీరు కలుషితమయ్యి అన్యాయంగా పానాలు అర్ధాంతరంగా పోతున్నాయి అని ఏమో సర్కారు చెప్పుకొస్తుంది. ఆ పొల్యూషన్ బోర్డులు చెప్పుకొస్తుంది. ఈ జనమేమో గిట్ట విచ్చలవిడిగా ఇట్లా చెర్లల్లో చెత్త వేస్తే ఎట్లా పాడవుతుంది ఆ చెరువు? ఉన్న చెరువునే మొత్తం తోడి మొత్తం కుప్ప చేసిరు. ఇంత పెద్ద చెరువుని తీసుకుపోయి ఇంత చేసి పెట్టిరు. ఈ బండ్ల అన్నట్టు బస్సులు పాషా మైలారం దిక్కు కంపెనీ బస్సులు అవి. పాషం మైలారం దిక్కు కంపెనీ బస్సులు వాళ్ళ కోసం పెట్టిరా? ఇప్పుడు 2 గంటలకు మనుషులు ఎక్కించుకొని పోతారు ఇక్కడ నుంచి వాళ్ళు. అయితే అప్పుడు తీసుకొని వెళ్ళి మనుషులు ఎక్కించుకొని పోయి దింపేసి మళ్ళీ తెచ్చి ఈయన పెట్టుకుంటారు. నైట్ లో పెట్టారు. పొద్దునాకనైనా ఇక్కడనే ఉంటాయి. ఎక్కడ సంగతి ఈ బస్సు? ఏం కంపెనీ? నిలబడి ఓ తాత ఇట్ట తప్పించకపోతే మీ వేషాలు బాగుంటాయి. మీ బస్సుల కోసమే రారా డోర్ వేసుకోండి. ఇసోటి కథలు పడితే ఎట్లా అన్నట్టు మీ బస్సుల కోసమేనా ఈ కాలిబాట? సర్కారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కాలిబాట ఉంటే ఈ పార్కు చూస్తేందుకు ప్రయాణికులకు ముద్దుకుంటుందని వాళ్ళు కార్యం చేస్తుంటే మీ బస్సులు అడ్డగోలుగా తీసుకొచ్చేమో ఇక పెడతారు పార్కింగ్. ఇది పద్ధతేనా? అవును బాబా, గంట ఉంటుంది పొరుగు బాబా, మాకు నిద్రలేదు. ఉండదు, షిఫ్టింగ్ బండి ఇది, ఆడుకునే బండి కాదు. ఎవరిది కంపెనీ? ఎవరిది ఇది? ఎవరి కంపెనీ బండి ఇది? ఏ కంపెనీ? ట్రావెల్స్ బండి. మీ బస్సుల కోసమేనా? మీ బస్సుల పార్కింగ్ కోసమేనా ఈ కాలిబాట చెరువు పక్కన? 10 నిమిషాలు ఉంటే వెళ్ళిపోతాం అంటున్నా. 10 నిమిషాలలో వెళ్ళిపోతారు. రోజు ఇచ్చే పెడుతున్నాడు కదా తాత, పద్ధతేనా ఇది? మరి పార్కింగ్ లేదు, ఎక్కడ పెట్టుకోవాలి మరి? ఇక్కడ మీకు పార్కింగ్ పెట్టుకోమని ఎవరు చెప్పారు పిల్ల? పార్కింగ్ పెట్టుకుంటలే సార్, పార్కింగ్ పెట్టుకుంటలే. మా సూపర్వైజర్ వస్తుందో యాడ్ ఉంటుంది ఇట్లా పోసేది, బట్టి చూసుకోవడానికి వచ్చిన. చెరువు చూడండి ఒకసారి. ఆ చెరువులో ఉండాల్సిన నీళ్లు ప్రజెంట్ ఉన్నది ఏంది? ఏమో చూసుకో. చూడండి, చెత్త చెదారం ఈ విధంగా దరిద్రం నాట్యమాడుతుంది చెరువులా. ఇంత దరిద్రంగా చేసే వాళ్ళం మానవులమే కదా. ఈ చెత్త కాంట్రాక్టర్ కొడుకు వేసిపోయిందట. మరి నువ్వేనా సైడ్ గుంటి టేస్ట్? నువ్వేనా వేసింది? ఈ బిక్కి వాళ్ళు నర్సయ్య తాత వెళ్ళిపోయాక ఆ చెత్త వాళ్ళు అని చెప్పిన వాడ నిజమేనా? పడే అని చెప్పిన. అది అంటే నువ్వు వేయడం పద్ధతేనా? పడేమని చెప్తున్నానే. అది కాదు తాత, నువ్వు గిడెట్టేస్తావు చెత్త వేయొద్దు అని చెప్తాము అంతే. మరి నువ్వు ఈ చెరువు పక్కన ఎట్టేస్తావు ఇది చెత్త? నువ్వే చెప్పు. ఇది పెట్టిన వాచ్మెన్ ఆయనకు చెప్పిన పడేయమని. చీరలనే కదా పడేసి. గోవిందా గోవిందా. కూకట్పల్లి చెరువమ్మ అయ్యో కన్నీళ్లు తీస్తున్నదో, అడ్డమైన ఈ చెత్తతోటి చెత్త సంసారం అయిపోయేనో. పట్టించుకునే అధికారి లేడాయే, పట్టించుకునే
అధికారి లేడాయే, అందుకే బిగ్ టీవీ ఆఫీసుకు వచ్చే. చూస్తున్నారు కదా అధికారుల పనితనం ఎంత ముదుగుందో. కూకట్పల్లి ఐడియల్ చెరువుకు ఆయుల్ లేడు బోయిల్ లేడు, అడ్డగోలిగా పార్కింగులు, అడ్డగోలిగా చెత్త చెరువులో నింపుతుర్రు. ఇప్పటికైనా అధికారులు కండు తెరవాలని బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది.